గత 20 రోజులుగా మీరు మంగ్లీ గారి తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మంగ్లీ గారి ఇష్యూను మీరు మొత్తం చూస్తూనే ఉన్నారు. నిజంగా ఈ వ్యవస్థలు పేదోనికి పనిచేయవు అని మరొకసారి నిరూపితమైంది. మేమేమో కావాలని అబండాలు వేయట్లేదు. మంగ్లీ గారికి మధుకు సంబంధం లేదని చాలా క్లియర్గా చెప్పింది. పంజాగుట్టలో కానీ పంజాగుట్ట ప్రెస్ మీట్లో తను చాలా క్లియర్గా చెప్తూ మధుగాడనే ఒక వ్యక్తి 3 సంవత్సరాల నుంచి వాడు ఇదే దందా చేస్తున్నాడు. నేను ఈ కేసు టేకప్ చేసే ముందు బాధితులు కొంతమంది వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మంగ్లీ గారు అడగడం జరిగింది. మంగ్లీ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఆ వివరాలు బయట పెట్టాం. దాని తర్వాత కూడా మంగ్లీ గారు మధు గారి దగ్గరికి మీ మీడియాను మొత్తం మీ ఊర్లకు తీసుకొచ్చాం, ఫ్యాన్స్ కాబట్టి వచ్చామన్నది. కానీ నిజంగా మిర్యాలగూడ ఇక్కడ నుంచి దగ్గర 70 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు. మీ మీడియా వాళ్ళు మొత్తం చూశారు. అంటే ఒక ఫ్యాన్ దగ్గరికి రాత్రి 10 దాటిన తర్వాత రావాల్సిన అవసరం ఏముంది? ఈ ఇల్లు ఓపెనే కాలే కదా. అసలు మంగ్లీ గారు ఇక్కడికి ఎందుకు వచ్చింది? మంగ్లీ గారు అంటారు మధు గారికి సంబంధం లేదంటున్నారు. దీంట్లో ప్రధానంగా మధు, హిమాకాంత్ రెడ్డి, శివ ఇంటర్నల్గా అవుటర్నల్గా మంగ్లీ గారి పాత్ర